హై డ్రామా నడుమ చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. జైలు అధికారులకు రిలీజ్ ఆర్డర్ కాపీ అందడంతో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ప్రక్రియ ముగించి విడుదల చేశారు. దీంతో అల్లు అర్జున్ జైలు వెనక గేటు నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ విడుదలలో హై డ్రామా కొనసాగింది. దీంతో రాత్రంతా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. మరోవైపు నిన్న సాయంత్రం నుంచి ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి 10:30 తర్వాత మధ్యంతర బెయిలు పత్రాలు జైలుకు చేరుకున్నాయి. సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా అంటూ జైలు అధికారులు ప్రకటించారు. అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోని మంజీరా బెరాక్లో ఉన్నారు. ఇక నిన్న సాయంత్రం అల్లు అర్జున్ విడుదల కోసం న్యాయవాదులు పూచీకత్తు బాండ్లు తీసుకొని జైలుకు వెళ్లి అధికారులతో మాట్లాడారు. అయితే ఈ ప్రక్రియ కొన్ని గంటల పాటు కొనసాగింది. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అల్లు అరవింద్ చెంచల్గూడ జైలు వద్ద నుంచి నివాసానికి వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం 6 గంటల సమయంలో జైలు వద్దకు చేరుకొని అల్లు అర్జున్ను తీసుకొని ఇంటికి వెళ్లారు. They have received order copy from the High Court and you should question the government and the department why they have not released the accused. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take. Sir, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps and okay. But as of now, he has left from the. Yes, he has been released. మీరు అడిగారు సార్ లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా ఏం జరిగింది? No, we have moved an application and special category prison rules prakaram special category permit చేస్తారండి. We were only requesting the department to comply the High Court's order. They did not comply the High Court's order. High Court order was very specific that forthwith they were supposed to release him. They did not. So you will further approach to High Court. Definitely, we will take steps legally. What is permissible? And you will file a regular bail petition also, sir? Confusion had taken place. No. See, High Court specifically mentions that to release forthwith. Okay, it did not come from the trial court. The order is coming. When the order is coming from the High Court, they were bound to comply the order. That they did not do one day. You will file regular bail, sir? డిలే ఎందుకు అయింది? హై కోర్ట్ నుంచి వెళ్ళి రానికి టైం పట్టిందండి. ఓకే, దానికోసం డిలే You will అయింది. file regular bail, sir? Regular bail. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. తాజా సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు లైవ్ ద్వారా. దుర్గేష్, సంధ్య థియేటర్లో ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన కేసులో కూడా అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అని చెప్తున్నట్టు అల్లు అర్జున్ కొద్దిసేపు క్రితమే చెంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. దాంతోపాటు కూడా సంధ్య థియేటర్ నిర్వాహకులు కూడా విడుదలై వెళ్ళిపోయినటువంటి బ్యాక్ గేట్ నుంచి అందరు ఇక్కడ ముందు గేట్ నుంచి వస్తారని చాలామంది ఎదురు చూసినటువంటి తరుణంలోనే బ్యాక్ గేట్ నుంచి జైలు నుంచి వెళ్ళిపోయినటువంటి అల్లు అర్జున్ పుష్ప 2 హీరో అని చెప్పవచ్చు. ఎందుకంటే పుష్ప తగ్గేదిలేనట్టు తగ్గిపోవాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు జరిగిన ఘటన కనుక గుర్తుకు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు కేవలం సినిమా చూడడానికి వస్తున్నానని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి అల్లు అర్జున్ అక్కడ తను ఫ్యాన్స్ వస్తున్నటువంటి తరుణం ఆయనకు తెలుసు. ఆల్రెడీ వందల సంఖ్యలో వస్తున్నారని కూడా తెలుసు. ఆ సినిమా థియేటర్ కెపాసిటీ ఎంత ఉన్నారో అక్కడ వాళ్ళకున్నటువంటి సినిమా థియేటర్ మేనేజర్కు తెలుసు, అదేవిధంగా యజమానులకు తెలుసు. ఆ సినిమా థియేటర్ కెపాసిటీకి మించి వస్తారు అనే విషయం. ఎందుకంటే ఆల్రెడీ సినిమా చూడడానికి వస్తున్నట్టు వేరు, అక్కడ సినిమా టికెట్లు ఎన్ని అమ్ముడుపోయాయి అనేది వాళ్ళకు క్లారిటీగా ఉంది. క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ అల్లు అర్జున్ ఎప్పుడు రావాలని వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కనుక డైరెక్ట్గా వస్తున్నారు అని చెప్పడం జరిగింది. వస్తున్నారు అంటే కేవలం అక్కడ సినిమా చూడడానికి మాత్రమే వస్తున్నట్టు పోలీసులకు చెప్పడం జరిగింది. అట్లా వస్తున్నాడు అంటే పోలీసులు ఏం చేశారు, అక్కడ ఎక్కడైతే సినిమా థియేటర్ ఉందో ఆ థియేటర్ పరిసర ప్రాంతాల్లోనే అక్కడ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఒకేసారి తన 40 మంది బౌన్సర్లో తీసుకొని వచ్చి అక్కడ అంత హంగామా చేసుకుంటూ వస్తాడని కూడా ఊహించలేమని చెప్పేసి సెంట్రల్ జోన్ డీసీపీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతమందితో తను బలగంతో రావడంతో అక్కడ పరిస్థితి మాత్రం ఉధృతంగా నెలకొన్నటువంటి అని కూడా చెప్పాను. చాలామంది అక్కడ సినిమాకు వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, సినిమా టికెట్లు దొరకని వాళ్ళు కానివ్వండి, బన్నీ వస్తాడు ఫ్యాన్ ఇండియా హీరో వస్తుండు చూడాలని చాలామంది ఆశతో వచ్చినప్పుడు ఇదంతా కూడా ఆ తొక్కిసలాటకు కారణమైందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తొక్కిసలాట జరగడానికి కూడా ప్రధానమైన కారణము అల్లు అర్జున్ అని చెప్పి పోలీసులు రిమైండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది.
తను ఆల్రెడీ విచారించడం జరిగింది. నిన్న 2 గంటల పాటు డీసీపీ కూడా విచారించిన నేపథ్యంలో అప్పుడు ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఎప్పుడు సమాచారం ఇచ్చారు, అదంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. నిన్న కోర్టుల వాదనలు కూడా సమాచారం ఇచ్చామని చెప్పేసి ఒక పక్కన థియేటర్ వాళ్ళు చెప్తున్నారు, అదేవిధంగా పాన్ ఇండియా హీరో చెప్తున్నారు. కానీ అక్కడ ఎవరి దగ్గర ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే ఆల్రెడీ కేవలం సమాచారం ఇచ్చామని చెప్తున్నారు, సినిమా చూడడానికి వచ్చామని చెప్తున్నారు. కానీ అక్కడ ర్యాలీతో వచ్చాడు, అక్కడ అందరికీ చేతులు ఊపుకుంటూ రావడంతో అక్కడ పబ్లిక్ అంతా కూడా ప్యానిక్ అయిపోయినట్టు పడతాయి. ఒక్కసారి రావడము, ఆ చిన్న థియేటర్లు అక్కడ ఉండడము, అక్కడ సంధ్య 35, సంధ్య 70 2 థియేటర్లు ఉండడము, 2 గేట్లు ఉండడము, అసలు ఇరుక్కున ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండడంతో ఈ తొక్కిసలాట జరిగిందంటే కేవలం తను రావడంతోనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు భావిస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ పాన్ ఇండియా హీరో అక్కడ రాకుంటే తొక్కిసలాట జరిగేది కాదని డీసీపీ కూడా చెప్పినట్టు పరిస్థితి. తను రావడంతో తొక్కిసలాట జరిగింది, మహిళ చనిపోయింది. ఆ మహిళ వాళ్ళ బాబుకు కూడా తీవ్రంగా గాయాలయ్యాడు. తేజశ్రీ అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా ఎపిసోడ్కు భాగం అంతా కూడా అల్లు అర్జున్ రావడమే జరిగిందని చెప్తున్న నేపథ్యం ఇదంతా కూడా. అల్లు అర్జున్ రాకుంటే ఈ ఘటన జరిగేది కాదని కూడా మరొకసారి పోలీసులు చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద హైకోర్టును ఆశ్రయించుతూనే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలోనే నిన్న రాత్రి విడుదల కావాల్సినటువంటి అల్లు అర్జున్ అక్కడ ఏదైతే హైకోర్టు నుంచి వచ్చేటువంటి డాక్యుమెంట్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి కూడా లేట్ కావడం జరిగింది. 11 తర్వాత సమయమైంది. ఆ నేపథ్యంలో పంపడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా చట్టానికి ఎవరు అతిథులు గారు అందరూ కూడా సమానులని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి రావడము లేట్ కావడము, ఇక్కడ అప్లోడ్ కావడం అవన్నీ కూడా లేట్ నేపథ్యంలోనే అక్కడ రాత్రి పంపలేరు. ఎందుకంటే ఒకవేళ సాయంత్రం 5 లోపలనే వస్తే మాత్రం ఖచ్చితంగా 6 గంటల డాక్యుమెంట్ వచ్చి పంపించేవాళ్ళు. కనుక అక్కడ వచ్చిన సమయము వేరు, రాత్రి లేట్ అయింది. లేట్ కావడంతో మార్నింగ్ 6 o'clock కూడా వేకప్ ఏదైతే ఉంటుందో అన్లాక్ ఉంటుంది. రాత్రి వచ్చినటువంటి బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన ఎవరైతే ఉంటాయో ఆ బెయిల్ పిటిషన్లను బెయిల్ వచ్చినటువంటి ఆ డాక్యుమెంట్ ఆధారంగానే చాలామందిని పంపుతారు. అదే నేపథ్యంలో నిన్న వచ్చినటువంటి దాంట్లోనే భాగంగా ఉదయం 6 గంటలకు వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం జరిగింది. అల్లు అర్జున్తో వాళ్ళ ఫాదరు, అల్లు అరవింద్, వాళ్ళ మామ వీళ్ళందరూ వచ్చిన వెంటనే ఆ బ్యాగ్ గేట్ నుంచి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ రాత్రి అదంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా అంతా క్లియర్ చేసినటువంటి 50,000 పూచికత్తో మొత్తం మీద ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక రాత్రి ఇక్కడ అభిమాని కూడా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి తన హీరోను అరెస్ట్ చేశారు, తన తక్షణమే విడుదల చేయాలంటే కూడా చింజలగూడ జైలుకు చేరుకొని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసినటువంటి అక్కడ అందరూ కూడా ఉండి సకాలంలో స్పందించి అతన్ని అదుపులోకి తీసుకొని పంపించినటువంటి పరిస్థితి. ఇంకా తన మీద వాటర్ వాష్ అవన్నీ చేసి పంపించిన పరిస్థితి ఉందా, మరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా ఇంకా పోలీసులు తన పైన ఆరా తీస్తున్న పరిస్థితి. అంటే తను కూడా ఇక్కడ ఒకవేళ పోలీసులు కనుక ఎవరు కనుక ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి మీడియం వాళ్ళందరూ కూడా ఒకవేళ చెప్పకుంటే స్పందించకుంటే తను కూడా ఇక్కడ ఘోరం జరిగే పరిస్థితి. కానీ మొత్తం మీద ఒక పాన్ ఇండియా హీరో విడుదలై ఇంటికి వెళ్ళిపోయినని చెప్పుకోవచ్చు శ్రీవిద్య. రైట్ దుర్గేష్.